నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. కమ్యూనిస్టు పార్టీలు మరొకసారి తమ హైందవ వ్యతిరేకతను మరొకసారి ప్రదర్శించాయి. ఇది అయోధ్య రామజన్మభూమికి సంబంధించి అయోధ్యలో నూతన రామాలయానికి సంబంధించి జనవరి 22వ తారీఖున హాజరు కావాలని కమ్యూనిస్టు పార్టీలను పిలిస్తే మేము హాజరు కాము. భక్తి అనేటువంటిది లేకపోతే మతం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలుగా ఉండాలి, కానీ అది ప్రజలకు సామూహికంగా ఉండాల్సింది కాదు. ప్రభుత్వాల అయితే ఇది వ్యక్తిగతమైనటువంటి అంశం. పార్టీలకు సంబంధం లేనప్పుడు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కమ్యూనిస్టులకి? వ్యక్తిగతంగా అయోధ్యకు సంబంధించినటువంటి హిందూ భక్తులు పోరాడి గెలిచి 500 సంవత్సరాల తర్వాత చాలా ఆనందంగా జరుపుకుంటుంటే వ్యతిరేకమైనటువంటి విషం కక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మేము వెళ్ళము అంటే అయిపోతుంది, కానీ భక్తి వ్యక్తులకు అవసరము, భక్తి సమూహాలకు అవసరం లేదు, భక్తి పార్టీలకు అవసరం లేదు, లేదంటే మతం అవసరం లేదు. మరి అదే కమ్యూనిస్టు పార్టీలు ఇఫ్తార్ పార్టీ విందులకు ఎందుకు పోతున్నాయి? ఇదే పార్టీలు క్రిస్మస్కు లేదంటే ఇతర ముస్లింలకు సంబంధించిన రంజాన్ శుభాకాంక్షలు మాత్రం ఎందుకు చెప్తున్నారు? అవసరం లేదు కదా. మీ పార్టీలో ఆ రోజు కూడా శుభాకాంక్షలు చెప్పొద్దు కదా. మీరు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ డిసెంబర్ 25 తారీఖు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేషన్లోకి వెళ్ళి చర్చిలోకి ఎందుకు వాళ్ళకి సంబంధించినటువంటి శుభాకాంక్షలు చెప్పారు? ఎందుకు మిగిలినటువంటి మతాలకు సంబంధించినటువంటి పండుగల దగ్గరికి వెళ్ళారు? అంటే ఈ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ విదేశీ సిద్ధాంతాలు అనేటువంటి ఒక చర్చ మొదటి నుంచి ఉన్నది. కమ్యూనిస్టు పార్టీ మిగిలిన అన్ని దేశాల్లో ఏ దేశానికి సంబంధించినటువంటి ఆ దేశ రాజ్యాంగాలు లేదంటే ఆ దేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా కమ్యూనిజం మారితే, భారతదేశంలో మాత్రం ఈ దేశ స్థితిగతులను ఏమి పట్టించుకోకుండా భారతదేశ ధర్మాలను భారతదేశ పద్ధతులను హేళన చేయడం మాత్రమే కమ్యూనిజం అనుకునేటువంటి విధంగా ప్రవర్తించి 90 సంవత్సరాలు 99 సంవత్సరాలు వచ్చినటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఆ తర్వాత చిలుకలు పేలికలు మారినా కూడా కేవలం సనాతన ధర్మాన్ని హేళన చేసేటువంటి పద్ధతులు తప్ప మరేమీ చేయకుండా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తే మాత్రమే, హిందూ మతం మాత్రమే వ్యతిరేకిస్తూ వాళ్ళు 99 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా కేరళకు పరిమితమైనారు. అక్కడ కూడా ఓడిపోతే అసలు దేశంలో కమ్యూనిస్టు లేదంటే కమ్యూనిస్టు ప్రభుత్వాలు రావడం అనేటువంటిది ఉండదు. ఇక పార్టీ గెలిచేటువంటి పరిస్థితి ఉండదు. అయినా సరే ఈ దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసేయడం మాత్రమే కమ్యూనిజం అనే విధంగా వెళ్తుంది తప్ప ఇంకొకటిగా లేదు.